జూహీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండ్ వీఆర్ బ్యాక్ విత్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్. మళ్ళీ ఇంకొక డే ఇన్ మై లైఫ్ వచ్చేసింది. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? ఏమో జూహీ ఏం లేదు అంటారా? యాక్చువల్గా అయితే బెడ్ కొంచెం ముందర జరిగింది, ఎందుకంటే నా రూమ్లో ఏసీ పని చేయట్లేదని చెప్పాను కదా. మార్నింగ్ మనం మళ్ళీ సర్వీస్ వాళ్ళని పిలిచాము, ఈసారి వేరే సర్వీస్ వాళ్ళని పిలిచాము, లాస్ట్ టైం వచ్చిన వాళ్ళని కాకుండా. దీనికి ఇంకా లాస్ట్ రిపేర్ అనమాట, దీనికి లాస్ట్ ఆపరేషన్ అన్నట్టు. బాబాయ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్తే బాబాయ్కి తెలిసిన వాళ్ళు వచ్చారు మార్నింగ్ చూసి వెళ్ళారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే గ్యాస్ ఏదో లీక్ అవుతుంది, సో అది మొత్తం చేంజ్ చేయాలి. లోపల బయట నాకు ఇంకా క్లియర్గా తెలియదు, నేను మార్నింగ్ అంత వినలేదన్నమాట, మమ్మీ చెప్పారు నాకు. సో వాళ్ళు ఏం చెప్పారంటే దానికి ఒక 5,000 వరకు ఖర్చు అవుతుంది అన్నారు. 4 చేంజ్, మళ్ళీ ఇంకా చిన్నది పెద్దది ఆ సర్వీస్ ఈ సర్వీస్కి అంతా కలిపి 5,000 అవుతుంది అనుకున్నా. ప్రస్తుతానికి అయితే నా ఏసీ కండిషన్ అలా ఉంది, చూడ్డానికి మాత్రమే బాగుంది, అస్సలు పని చేయట్లేదు అనమాట. గ్యాస్ లీక్ అవుతుంది అండ్ ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి. ఆల్రెడీ తెలుసు కదా మీ అందరికీ. సో అది సర్వీస్ చేయించాలి, కొత్త తీసుకుంటున్నామని చెప్పా కదా. సో కొత్తది తీసుకునే ముందు ఇది ఒకసారి సర్వీస్ చేయించి, ఒకవేళ ఇది పర్లేదు బాగానే వర్క్ అవుతుంది అనుకుంటే దీన్ని గెస్ట్ రూమ్లో పెట్టేసి నా రూమ్లో కొత్త ఏసీ తీసుకురావాలనే ప్లాన్ ఉంది. యాక్చువల్గా గెస్ట్ రూమ్లో మనకు ఆల్రెడీ ఒక స్లాట్ ఉందన్నమాట, కానీ అది ఎవరు యూజ్ చేయట్లేదు. ఎందుకులే గెస్ట్ రూమ్ మాకు పెద్దగా యూజ్ అవ్వదు, ఎవరు వచ్చినా బేసికలీ నా రూమ్లో కానీ మమ్మీ వాళ్ళ రూమ్లో కానీ అజిత్ రూమ్లోనే పడుకుంటారు. సో దీన్ని అంత పెద్దగా ఎవరు యూజ్ చేయరు. అక్కడ కనిపిస్తుందా మీకు? యా, ఆల్రెడీ స్లాట్ పెట్టించాము, కానీ దాన్ని ఎందుకు వదిలేసాము. మేబీ నా ఏసీ అన్న ఇప్పుడు యూజ్ అవుతే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను నేను. సో ప్రస్తుతానికి అయితే నా హెయిర్ చాలా వెట్ ఉంది, సో ఈ హెయిర్కి సీరం పెట్టాలి అండ్ హీట్ ప్రొటెక్టెంట్ కూడా వేయాలన్నమాట. యాక్చువల్లీ ఈరోజు కొంచెం బెటర్ నా హెయిర్, ఎందుకనంటే పాస్ట్ 2 days నుండి చాలా డ్రై చాలా రఫ్ ఉంది. ఈరోజు కొంచెం ఓపిక చేసుకొని హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను నేను. హెయిర్ మాస్క్ ఏదని అడుగుతారని నాకు తెలుసు, పక్కన బొమ్మ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను. సో కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ దీని గురించి ఎలా వాడాలి అని చెప్పి నేను ఒక కంప్లీట్ వీడియో కూడా చేశాను, వీడియో చూడండి ప్లీజ్, ఓకేనా? హెయిర్ కేర్ అడగండి, వీడియో ఆల్రెడీ చేశాను, అది చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, చూసేయండి. ఆ ప్రస్తుతానికైతే ఈ హెయిర్కి సీరం అప్లై చేద్దాం. సీరం నేను స్క్వాడ్స్కోఫ్ యూజ్ చేస్తున్నాను కదా, ఒక నిమిషం ఆగండి, మాట్లాడుతూనే ఉన్నా, ఒక ప్లేస్లో పెడతా. సో సీరం నేను స్క్వాడ్స్కోఫ్ యూజ్ చేస్తున్నాను కదా, దీని గురించి హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే ఇది అస్సలు బాగాలేదు, నా హెయిర్ని ఇంకా రఫ్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఎందుకు వాడుతున్నావు మళ్ళీ అంటే డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్పి వాడుతున్నాను. అండ్ హెయిర్ మాస్క్ కూడా అప్లై చేస్తా, బాగానే సాఫ్ట్ ఉన్నాయి. సో ఈసారికి మనం అలా మేనేజ్ చేద్దాం. చూడ్డానికి మాత్రమే కలర్ఫుల్ పింక్ వైట్ ఉంది, కానీ అస్సలు డబ్బా ప్రోడక్ట్ అండి. నిజంగా రఫ్ హెయిర్ ఉంటే ఇంకొంచెం రఫ్ చేస్తుంది, అందుకనే మనం సీరం కొనేది. ఎందుకు తయారు చేస్తారో ఏమో ఇలాంటి సీరంలో, నాకైతే అర్థమయ్యేది కొంచెం కూడా. సో ఇదే దీనికి లాస్ట్ ట్రై అనుకుంటున్నాను. అంటే నాకు అలా అనిపిస్తుందా, క్లైమేట్ చేంజ్ వల్ల అలా ఉందా అనేది నాకు అర్థం కావడం లేదు. ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రతిసారి అప్లై చేసిన ప్రతిసారి వెట్టున్నప్పుడు బాగుంటుంది, కానీ డ్రై అయిన వెంటనే ఏదో చీపుర్లాగా తయారైపోతా ఉంది నా హెయిర్. ఎంత సరే నేను తక్కువ అప్లై చేస్తున్నానేమో అని ఇంకొంచెం ఎక్కువ అప్లై చేస్తా అంటే ఇంకా అలాగే తయారైపోతుంది. సో ఈరోజు ఎలాగో ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకుంటే ప్లాన్స్ ఉన్నాయి. హెయిర్ మాస్క్ పెట్టాను, కండిషనర్ పెట్టాను కాబట్టి ధైర్యం చేసి వాడాను అనమాట. సో ఎవరైనా తీసుకుంటే నా ఛానల్ని చూసి సారీ అండి, నేను అప్పుడు ఇంకా రివ్యూ చెప్పలేదు, అందుకే నేను కొన్ని రోజులు వాడిన తర్వాతే చెప్తాను. ఏదైనా తొందరపడేవి తీసుకోకండి, ఒక ప్రోడక్ట్ గురించి నేను 1 week మంచిగా వాడి చెప్తాను. ఇది ఆల్రెడీ 15 days అయిపోయింది, ఎవరు కొనొద్దండి ప్లీజ్. బ్రాండ్ వాళ్ళు నన్ను చూస్తుంటే, ఇఫ్ ఇన్కేస్ చూడరు అనుకోండి, చూస్తుంటే మాత్రం అస్సలు బాగాలేదు, రాసుకోండి. సీరం అయిపోయింది, ఇంకొకేసారి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా యూజ్ చేస్తున్నా. ఇది బాగుంది, మళ్ళీ డ్రెస్ మీద బాగానే ఉంది. అంటే ఎంత మాత్రం హీట్కి ప్రొటెక్షన్ ఇస్తుందో, హెయిర్కి ప్రొటెక్షన్ ఇస్తుందో తెలియదు, కానీ స్మెల్ అంతా బాగుంది. అండ్ హెయిర్ని కూడా ఏమీ డ్యామేజ్ చేయకుండా యూజ్ అవుతుంది అనమాట. ముఖం మీద మాత్రం పెట్టుకోకండి, కొట్టుకోకండి. కళ్ళల్లోకి పడితే మాత్రం చాలా మంటగా ఉంది, ఎడ్జ్కి ఎక్కువ కొట్టండి, ఓకేనా? క్యాప్ బాగానే పనిచేస్తుంది, కానీ నా హ్యాండ్స్ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి కొంచెం స్లిప్ అవుతుంటే అన్ని తంటాలు పడి కట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో కాసేపు ఆగి హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్ట్రైట్నింగ్ పైన చేసుకుంటా, జస్ట్ టు లుక్ ప్రెజెంటబుల్. ఓపిక లేకపోతే అది కూడా చేసుకోను. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి కింద లంచ్ చేయడానికి వెళ్ళిపోదాం. మా ఇంట్లో చికెనే, ఎప్పుడు చికెనే, ఈరోజు కూడా చికెనే. యాక్చువల్గా ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి ఏ ముహూర్తంలో చెప్తున్నారో ఏమో, చికెన్ ఎగ్స్ బాగా తినండి అని చెప్పి, ఇంకా ఈ సిచ్యువేషన్లో మొత్తం మేము అదే తింటున్నాము. నవరాత్రికి చాలా మెంబర్స్ అడిగారు, అక్క నవరాత్రి టైంలో తింటారా అని చెప్పి. మేము తింటామండి, మాకు అట్లాంటి రూల్స్ లేవన్నమాట. నవరాత్రి
శివరాత్రి టైంలో. ఆల్రెడీ చెప్పినట్టున్న బ్రహ్మోత్సవాల టైం అప్పుడు మాత్రమే తినాం, మిగతా టైంలో అంతా తింటాం. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి మై టమ్మీ ఈజ్ వెరీ వెరీ హంగ్రీ. సో ఫిల్ చేసేద్దాం టమ్మీని. చూడు మళ్ళీ నేను రెడీ కాలేదంటుంది. అయ్యో మమ్మీ లంచ్ ఏం చేసినావు? ఏం చేసినావు లంచ్కి? చికెన్ నాకు బోర్ కొట్టింది. పొద్దున్న తిన్నాను, పొద్దున పూరి నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ పూరి చేసింటే ఇంకా తినేసినాను. సో ఇప్పుడు మిరియాల రసం చేసిందంటే నాకు ఇష్టం. ఇప్పుడు రైస్ చేసా, పొద్దున్న పూరి చేశాను, ఇప్పుడు చపాతి చేయాలి, లేదంటే మధ్యాహ్నం చపాతి కంపల్సరీ. అవును, నాకు అసలు పూరి ఇష్టం లేదు. మీలో ఎవరికి ఇష్టం లేదో చెప్పండి కింద కామెంట్స్ లో. ఆయిల్లో స్విమ్మింగ్ చేసినట్టు ఉంటుంది పూరి సేమ్. అండ్ ఇప్పుడు మిరియాల రసం అండ్ రైస్ తినబోతున్నాము. అండ్ మిరియాల రసం ఆల్రెడీ రెసిపీ చూపించాము ఒకసారి, ఇక్కడ ఎక్కడైనా లింక్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నాకు తెలిసి 20 minutes లో అయిపోతుంది అనుకుంటా. చాలా ఈజీ కదా, చాలా చాలా ఈజీ. నానబెట్టుకోవాలి. వీళ్ళు మొన్న షాపింగ్కి వెళ్ళి ఎవరు తెచ్చారు సారీస్, అవి ఈవినింగ్ చూపిస్తానండి. ఎక్కడ పెట్టింది, ఎక్కడ పెట్టినా మమ్మీ? గెస్ట్ రూమ్ లో ఉన్నాయా? ఓకే, మళ్ళీ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి లంచ్ చేద్దాం. అజిత్ లేడు, అజిత్ కదిరికి వెళ్ళాడు, వేరే వర్క్ ఉందని చెప్పి. ఇప్పుడు మౌన్ చేసి వాళ్ళు రాలేదు ఇంకా. 3కి వస్తామన్నారు, చూడాలి. ఓకే, ఆల్రెడీ 2 అయింది, ఇంకోసేపు వెయిట్ చేద్దాం. అది రెడీ అయితే ఉంచుతాం, లేదంటే కొత్తది ఎట్లయినా అది కావాలి, లేదా అని షిఫ్ట్ చేయాలి కదా మళ్ళీ. గెస్ట్ రూమ్ లో లేదు. ఓకే, చేద్దామా లంచ్? నేను ఇక్కడ లంచ్ చేసేలోపు మీరు ఒక మంచి రెసిపీ చూసేయండి. ఈరోజు రెసిపీ అయితే దసరా రోజు మమ్మీ చేశారనమాట, రవ్వ కేసరి. రవ్వ కేసరి చాలా మెంబర్స్ చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో ఇది మమ్మీ స్పెషల్, చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ డాలీ అయితే 2 cups పెట్టినా తింటుంది అనమాట, అంత ఇష్టం తనకి రవ్వ కేసరి అంటే. సో రవ్వ కేసరి కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒక పాన్ పెట్టుకొని అందులోకి మనకు కావాల్సినంత గీ వేసుకొని అందులో మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మాడిపోతే ఆ స్మెల్ అనేది కేసరిలో తగులుతుంది. అండ్ ఈ రవ్వ కేసరి మనకు మ్యాక్సిమం ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. ప్రాసెస్ ఏంటి అంటే దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి, లంప్స్ లేకుండా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే గీలో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఆల్మండ్స్ ఉన్నా వేసుకోవచ్చు, కాకపోతే ఆల్మండ్స్ వేసేవాళ్ళు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, సో దట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో ఇక్కడ ఇలా ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనకు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మిగిలిన గీలోనే మనము కేసరి రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రవ్వ మనము బాగా కలుపుకుంటూ ఉండాలి, గీలో బాగా ఫ్రై చేయండి. కాకపోతే లమ్స్ ఎక్కువ రాకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లమ్స్ వచ్చినా మనం తర్వాత మిల్క్ వేస్తామన్నమాట. మిల్క్ వేసినప్పుడు మనం లమ్స్ లేకుండా దాన్ని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా లమ్స్ కనిపిస్తే మన దగ్గర ఒక హ్యాండ్ మిక్సర్ వస్తుంది కదా, హ్యాండ్తో స్టార్ట్ చేసుకుంటేది, దాంతో ఒకసారి అనేయండి, సో దట్ మీకు లమ్స్ ఏవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, గీలో మనం రవ్వ అనేది లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోతే రవ్వ కేసరిలో టేస్ట్ అనేది అస్సలు బాగుంటుంది అనమాట. సో రవ్వ ఇలా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాచీ ఫ్లేవర్ అంత నచ్చదు అనుకుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి, కానీ దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఉంటేనే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే పర్సనలీ అజిత్కి ఇలాచీ ఫ్లేవర్ అంత నచ్చదనమాట, అందుకే కొంచెం తగ్గించే వేసాం మేము కూడా. సో ఇలాచీ వేసుకున్న తర్వాత ఇంకాసేపు మనం ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు.
మనకి రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అదే ప్యాన్లో మేము మిల్క్ తీసుకుంటున్నాం అనమాట. మిల్క్ అరౌండ్ ఒక 1 గ్లాస్, ఒక 250 ml అనుకోండి, 250 ml వరకు మేము మిల్క్ తీసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ మిల్క్ తీసుకోండి. అండ్ కొంతమంది కేసరి చాలా గట్టిగా చేస్తారు, అండ్ అలా కాకుండా సెమీ థిక్నెస్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలి. మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలంటే దాని మీద కాసేపు మూత పెట్టేయండి, సో దట్ మిల్క్ ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి. అండ్ స్పెషల్లీ పండగ టైంలో మనకు టైం ఎక్కువ ఉండదు కదా, అలాగే ఓపెన్లో ఉంటే త్వరగా బాయిల్ అవ్వవు. సో దాని మీద ట్రే పెట్టి ఒక 5 minutes వదిలేస్తే ఇలా బాగా వేడి అయిపోతాయి. సో వేడి అయిపోయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కేసరి వేసేయండి. చెప్పా కదా, కేసరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. లమ్స్ రాకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలి. మీరు తిప్పడం స్టాప్ చేశారనుకోండి లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ తినడానికి కూడా అంత ప్లెజెంట్గా ఉండదు. మనకి ఇక్కడ పాలు అండ్ రవ్వ కొంచెం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మమ్మీ ఫుడ్ కలర్ యాడ్ చేయబోతున్నారు. సో ఫుడ్ కలర్ చాలా మెంబర్స్ హెల్దీ కాదు అంటారు, కాకపోతే అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మేము చాలా రేర్గా యూస్ చేస్తాము. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు చూడడానికి బాగుంటుంది అని చెప్పి యాడ్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇష్టం లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. అండ్ ఫుడ్ కలర్ వేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే పౌడర్ ఫామ్ ఉంటుంది కదా మనకు ఫుడ్ కలర్ అనేది, అలాగే యాడ్ చేసేస్తారు. సో అలా పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి దాన్ని డైల్యూట్ చేసి వేసామనుకోండి మనకి ఈజీగా కలిసిపోతుంది అనమాట రవ్వలోకి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇందులోకి మనము ఫుడ్ కలర్ వేసిన తర్వాత షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేమైతే అరౌండ్ 1 cup వరకు షుగర్ వేసామన్నమాట. మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇలా మనకు షుగర్ కూడా బాగా రవ్వలోకి మిక్స్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత గీ యాడ్ చేసుకోవాలన్నమాట. గీ కొంచెం ఎక్కువే పడుతుందండి, మనకు పాల్కోవాకి రవ్వ కేసరికి గీ అనేది చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. సో కొంచెం మంచిగానే యాడ్ చేసుకోండి గీ కూడా. అండ్ మమ్మీ ఇక్కడ మళ్ళీ షుగర్ ఇంకొకసారి వేశారు, ఎందుకంటే రవ్వ కేసరిలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ మనం టేస్ట్ చూడడానికి కూడా ఉండదు నైవేద్యం పెట్టేటప్పుడు. సో నైవేద్యం పెట్టే వాళ్ళు నాకు తెలిసే ఉంటుంది, ఎవరు టేస్ట్ చూడకండి, జస్ట్ ఐబాల్ ఇట్, ఇంత సరిపోతుంది అని మనకు కొంచెం తెలుస్తుంది కదా, అలా వేసేసుకొని మళ్ళీ కాసేపు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసారు ఇక్కడ. సో డ్రై ఫ్రూట్స్ అంతా వేసిన తర్వాత మనం లాస్ట్లో గీ యాడ్ చేసుకుంటాము. సో వన్స్ మనం గీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి, గీ కలిసిపోయేలాగా. సో బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడ్డప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలాగే ఉంచేయండి, సో దట్ మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ప్యాన్ మీదనే దాన్ని ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటూ గట్టిపడినాక స్టవ్ ఆఫ్ చేసామనుకోండి అది కేసరి అనేది చల్లబడిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉండంగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 minutes చల్లబడినిస్తే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. మా కేసరి అయితే చాలా 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 టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఫైనల్లీ నా ఏసీ అయితే సర్వీస్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే బాగానే పనిచేస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్, ఎందుకంటే ముందైతే అస్సలు రాలేదు, లైక్ ద కోల్డ్ ఎయిర్ రావట్లేదు. ఇప్పుడైతే బాగా వస్తుంది. బయట సైడ్ ఏదో ప్రాబ్లం అయిందంట, అండ్ ఇప్పుడంతా ఇది స్వీప్ చేయాలి. లోపల కూడా సర్వీస్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కాల్ చేయమన్నారు. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఇంకా డైరెక్ట్గా దీన్ని తీసి పక్కన పెట్టేయడమే అనమాట. ఇంకేం ఆప్షన్ లేదు మన దగ్గర. ప్రస్తుతానికి అయితే ఇట్స్ వర్కింగ్. ఇట్స్ బీన్ మోర్ దాన్ 10 days
నేను ఫ్యాన్ కింద పడుకుంటున్నాను. అంటే అదేం పెద్ద డీల్ కాదులేండి, నాకు ఏదైనా పర్లేదు, ఫ్యాన్ అయినా ఏసీ అయినా, నాట్ బ్రాగింగ్ ఇట్, ఏదైనా ఓకే నాకు. మమ్మీ వచ్చేసింది నా రూమ్ క్లీన్ చేయడానికి కదా మమ్మీ. వాట్ యూ ఫీల్ అబౌట్ ద సర్వీస్? బాగానే చేసినారంటావా? బాగానే చేసినారు, చేసేకైతే బాగా చేసినారు, ఇంకా చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఇది. ఈసారి ఇంకా రిపేర్ వస్తే ఆ రూమ్లోకి వేసేస్తాం. ఎక్కువ వాడుతుంటే పోతుంది. అవును, ఎక్కువ నా రూమ్లోనే కదా యూజ్ అయ్యేది. వీళ్ళు వేసుకోరు, పైన అజిత్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోడు కాబట్టి నాదే ఎక్కువ సర్వీస్. క్లీన్ చేద్దామని అంతా. అవునవును, అంత డస్ట్ అంతా ఉన్నది, డస్ట్ అంతా ఉంది. మార్నింగ్ అయితే మనకు హౌస్ హెల్ప్ వస్తారు కాబట్టి చేసేస్తుండే, కానీ ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా చేసుకుంటున్నాం, మమ్మీ చేస్తున్నాం. నాది ఇప్పుడే అయిపోయింది వాయిస్ ఓవర్. ఆ రోజు నువ్వు దసరా రోజు కేసరి బాత్ చేసినావు చూడు, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చినాను. అంటే మనకి ఏసీ ఉంటే ఏమవుతుందంటే, ఏసీ వేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఏసీ లేదనుకోండి, ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ కూడా నేను చాలా వేడి. సో ఏసీ ఉంటే నాకు అట్లా యూజ్ అవుతుంది అనమాట, లేదంటే ఏదైనా ఒకటే. గుడ్ ఈవినింగ్ పీపుల్, ఐ స్లెప్ట్ ఎ లాట్. నేనే లేట్ అనుకుంటే మమ్మీ ఇంకా లేట్, ఇంకా రెడీ అవుతుందంట. ఈవినింగ్ సారీస్ చూపిస్తా అని చెప్పింది కదా. సో అలాగే మమ్మీ థ్రెడ్డింగ్కి వెళ్ళాలి, ఐబ్రోస్కి పక్కన. దానికి కూడా నేను మమ్మీ వెళ్తున్నాము ఇంకా. అండ్ అజిత్ ఇంటికి వచ్చాడు. అండ్ లుక్ వాట్ హీ గాట్, కనిపిస్తున్నాయా అక్కడ? కదిరి అండ్ అనంతపూర్ ఆన్ ద వేలో మనకు కొన్ని తోటలు వస్తాయి కదా, ఆ తోటల ముందర సీతాఫలాలు పెట్టుకొని బుట్టలు చేసి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ టేస్ట్ బాగుంటాయని చెప్పి. నాకు చాలా ఇష్టం సీతాఫలాలు. లుక్ యాట్ దెమ్. ఒక బుట్ట రెండు అనుకుంటా, చిన్న బుట్టల్లో అమ్ముతూ ఉంటారు. సో ఎంతో నాకు తెలీదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు మమ్మీ అవి కూడా సెగ్రిగేట్ చేసి పెట్టాలి. అవి ఉత్తిగా అలానే పెడితే త్వరగా మాగవు అనమాట. మనం మ్యాంగోస్ అయితే బేసికలీ కొంచెం గెడ్డేసి తర్వాత ఏదైనా బాక్సెస్లో కానీ, మేమైతే స్టోర్ రూమ్లో పెట్టేస్తూ ఉంటాము. అండ్ లిటరలీ మ్యాంగో సీజన్ రావాలి కానీ మా తోట మంచిగా వాటర్ ఉంటే మొత్తం హాల్ అంతా ఫిల్ అయిపోయేది తెలుసా, మొత్తం మ్యాంగోస్తో, పచ్చి మ్యాంగోస్తో. అరౌండ్ ఒక 4000 మ్యాంగోస్ వస్తే మేము అందరికీ పంచేవాళ్ళం, రిలేటివ్స్కి. అండ్ పిన్ని వాళ్ళవి ఉన్నాయి క్రాప్స్. సో అలా అనమాట, మొత్తం అట్లుండేది. ఐఎమ్ వెయిటింగ్, ఈసారి వస్తుందంట, చూద్దాం. ఈసారి వస్తే ఒకసారి ఊరికి వెళ్ళి మ్యాంగో క్రాప్ అంతా ఒకసారి చూపించాలి అనే థాట్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఊరికి వెళ్ళేసి ఫార్మ్ చాలా పెద్దవి తెలుసా, చెట్లు అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఉన్నాయి కాబట్టి ఎంత పెద్దవో, ఇంకా చాలా బాగుంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఒకసారి ప్లాన్ చేద్దాంలేండి నిదానంగా, గృహప్రవేశాలు అయిపోయిన తర్వాత. ప్రస్తుతానికైతే మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను. చీరలు ఇక్కడనే ఉన్నాయి కానీ నాకు ప్రైస్ అవన్నీ తెలియదు కదా, సో షీ హ్యావ్ టు కమ్. అండ్ ఈలోపు ఒక సీతాఫల్ తినడానికి ప్రయత్నిస్తాను. నో, ఇంకా వాష్ చేయలేదు కాబట్టి నో. ఇక్కడ ఉన్నాయి శారీస్, యాక్చువల్గా ఎక్కువ లేవన్నమాట. ప్రస్తుతానికి కొత్తగా చూపించాల్సినవి అయితే 2 ఉన్నాయి. ఇంకొకటి ఉంది కానీ అది పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నాకు తెలిసి. సో అది పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. అండ్ నా మెయిన్ బ్లౌజెస్ అన్నీ ఇంకా మా ఆంటీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి, రమ ఆంటీ దగ్గర. అంతా స్టిచ్చింగ్, అవునా, ఆల్టరేషన్స్, మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా దగ్గర పడుతుంది. అండ్ ఐబ్రోస్ అన్నా కదా, ఐబ్రోస్ క్యాన్సిల్ అయిపోయింది ఎలాగో, ఇంకా కొద్ది రోజులు కదా, అందుకని తర్వాత వెళ్దాంలే అని వద్దాను. అది ఓపిక లేదు, రెస్ట్ లేదు అస్సలు. అందుకు ఒక 4 days తర్వాత వెళ్తే సరిపోతుంది అనుకున్నాము. సో దిస్ ఈస్ ద శారీ, చాలా బాగుంది కదా కలర్. మమ్మీ ఇదేంది మమ్మీ క్లాత్? టిష్యూ శారీ మీద సిల్వర్ బుట్ట ఇచ్చాడు. ఓకే ఓకే, మమ్మీకి ఇట్లా శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే మమ్మీ రమ్మని ఉండేది, అంతవరకు వెయిట్ చేసింది మమ్మీ వచ్చే వరకు. సో ఇది కొంచెం గోల్డ్ రిఫ్లెక్స్ వస్తుంది అండ్ చాలా బాగుంది కదా సారీ కలర్ అంతా. అండ్ మనకి ఇట్లా సిల్వర్ బుట్టర్స్, ఇది సిల్వర్, పింక్ ఇచ్చాడు, బాగుంది, చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు తెలుసు కదా ఎక్కడ తీసుకుంటామని చెప్పి, సో మళ్ళీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో యా, ఆన్లైన్లో కాదండి, మేము ఆన్లైన్లో శారీస్ పర్చేస్ చేయము. రీజన్ ఉంది ఆన్లైన్లో పర్చేస్ చేయకపోవడానికి, క్వాలిటీ ఎలా ఉంటాయో తెలియదు కదా. అండ్ చూస్తే మనము చూసి తెచ్చుకుంటే బాగుంటుంది, క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏమని చూసుకోవచ్చు. అవును, మమ్మీ వాళ్ళు అయితే చూసి తెచ్చుకోవడానికే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆన్లైన్లో తీసుకోం. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్. మేము ఎందుకు ఈ మధ్య తెచ్చే చీరలన్నీ మ్యాక్సిమం పింక్ అలా ఉంటున్నాయి, ఎందుకంటే పింక్ అయితే అందరికీ బాగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ దీస్ ఆర్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్, చెప్పడం మర్చిపోయాది. యా, ఇది పిన్ని వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది పింక్ విత్ మనకి ఇక్కడ కింద సిల్వర్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడైతే వైట్ కలర్ ఇలా డైమండ్ షేప్స్ లో కొన్ని వచ్చాయి, చాలా బాగుంది. అండ్ ఇలాంటి సారీస్ ఈ మధ్య మంచి ట్రెండింగ్ అవుతున్నాయి కదా మమ్మీ, బాగుంది చూడ్డానికి. ఎంత ఇది? ఇది 2000, అది 3. ఓకే, ఇది 2000, ముందు 3000 అంట. ఓకే ఫైన్. ఇదేం సారీ మమ్మీ? ఇది టిష్యూ లాగే. ఓకే, సాఫ్ట్ టిష్యూ, చాలా బాగుంది చూడ్డానికి.
యా అదనమాట చూడ్డానికి రెండు చాలా బాగున్నాయి. అండ్ నేను యాక్చువల్లీ దసరా రోజు పెట్టుకుందాం అని చెప్పి ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నా, కానీ ఇప్పుడు అవి పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే దసరా రోజు మనం అస్సలు మన సిచ్యువేషన్ బాగాలేదు ఆ రోజు, అందుకే ఇంకా ఆ రోజుకి ఇవి డెలివరీ కూడా అవ్వలేదులేండి. గోల్డ్ లేకి ఇమ్మకు మామూలు ఇవి అంటారు, ఏమంటారు స్క్రూల్ లాగా, బొంబాయి స్క్రూ కాదు మామూలు ఉన్నాయి, దాంట్లోకి ఇవి అవి పట్టవు, అందుకని ఇవి పెట్టుకుంది. నేను సెట్ అవుతాయిలే అని. ఆ స్క్రూస్ నాకు పట్టట్లేదు, చాలా మంది సజెషన్స్ ఇచ్చారు, వెనకాల నుండి ముందరికి పెట్టి చూడండి అని చెప్పి ఈ ఆర్డర్ చేపించారు. ఇంకా అన్కట్స్ అయితే పడతాయి, మళ్ళీ అన్కట్స్ పడతాయి అండ్ డైమండ్ స్క్రూ వచ్చేటివన్నీ పడతాయి, మామూలు స్క్రూ వస్తుంది చూడు అది మాత్రం పట్టదు. సో ఇవి చాలా బాగున్నాయి కదా చూడడానికి, ఏదో ఒక అకేషన్కి వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి. సో ఈసారి నేను సిల్వర్ డీటెయిలింగ్ తీసుకోలేదన్నమాట, కొంచెం గోల్డ్ ఫినిష్ వచ్చిందే తీసుకున్నా. అండ్ ముందర మనకి ఇక్కడ ముత్యాలు మంచిగా ఎలివేట్ అవుతున్నాయి, కొంచెం పెద్దవే తీసుకున్నా బికాజ్ మనము చాలా గ్రాండ్ డ్రెస్సెస్ వేసుకుంటాం కాబట్టి ఆ రోజుకి. సో ఇవి చాలా బాగుంటాయి. శారీస్ అన్ని శారీస్ పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి మాక్సిమం శారీస్ అండ్ లాంగ్ గౌన్స్ అనమాట, చాలా బాగుంటాయి. బ్లౌజ్ డిజైన్స్ కానీ పట్టు శారీస్ మా మమ్మీ ఎందుకో కానీ చాలా కాస్ట్ ఎక్కువ, ఒకటి గృహప్రవేశానికి 25,000 అంత పెట్టి తెచ్చింది నాకు. అయ్యో ఒకటి బాబా పూజకి 10,000. యాక్చువల్ గా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి చాలా ఖర్చు పెట్టాంలేండి, అదంతా వేరే విషయం. కానీ అదంతా వర్తిటే అండి, మొత్తం చాలా గ్రాండ్ లాంచ్ అనమాట పిన్ని వాళ్ళ ఇల్లు మాత్రం. అండ్ ఆ గోల్డ్ డీటెయిలింగ్ తో పాటు ఇక్కడ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట లోపల వీళ్ళు. సో చాలా బాగున్నాయి, మమ్మీకి అంత ఈజీగా నచ్చావు అనమాట కమ్మలు, ఇవి బాగా నచ్చినాయంట. సో యా దిస్ ఈజ్ వాట్ ద ఇయర్ రింగ్స్ లుక్స్ లైక్. ఇది మింత్రా నుండి కాబట్టి కింద లింక్ ఇస్తాను. అండ్ దీని మీద ప్రైస్ అయితే 1560 అని ఉంది, కానీ అంతేం కాదు, నాకు తెలిసి 500 ఆ రేంజ్లో వచ్చింది అనుకుంటా. ఆబ్వియస్లీ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు దీక్షా రెడ్డి గారు, వక్క పల్లవి గారు, కిషోర్ కుమార్ గారు, శ్రీ వైష్ణవి సుజాల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి ఏం నచ్చిందని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. Stay positive, stay healthy, take care and be kind to everyone. Bye guys.